Hello girls and boys, this is me Ivy. Welcome back to my YouTube ఛానల్. ఈరోజు మరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను అనమాట. ఈరోజు అయితే బిఆర్ ర్యాంక్లో డ్యూ అయితే ఆడదామని వచ్చాను. సో ఎలా ఆడానో ఏంటో చూసేయండి. సో ఇప్పుడైతే ఇది కట్లీసావా ఏదో ఉంది పేరు. ఇక్కడైతే దిగుతున్నాం. ఎన్నిస్ అయితే గట్టిగా దిగుతున్నాం అనుకుంటున్నాను, నేను సరిగ్గా చూడలేదు. మరి ఇక్కడైతే ఒకటి దిగారు, వేసేద్దామండి. ఫస్ట్ అయితే కొట్టాం మనం, అలా ఉంటుంది మరి. ఇప్పుడు ఇలా ఆడుతున్నా కానీ తర్వాత మళ్ళీ ఎన్ని వస్తే కొట్టానబ్బా. ఇక్కడ ఎక్కడో షూట్ అవుతుంది, మరి షూటింగ్ జరుగుతుంది. వెళ్దాము. మంచి గన్స్ ఏం దొరకట్లేదు. ఓకే, లొకేషన్ ఎక్స్క్లూజివ్ అంట, అక్కడే అనుకుంటాను. వెళ్ళి కొట్టేద్దాము. ఇక్కడైతే ఫ్రీకిల్ అయితే ఉంది, కొట్టేసాము. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, నేను కొట్టేసాము. ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇంకొకడు ఉన్నాడు అంతే. వాడిని కొట్టేస్తే అనుకోలేము. మరి వీడికి వీరు రివైవ్ ఇచ్చేస్తున్నాడు అనమాట. వీడైతే కొట్టేసాము. నేను కూడా ఇంకొకడు ఎక్కడ ఉన్నాడో మరి. వాడు సర్లే, వాడు రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్తాడు నాకు తెలిసి. ఒకసారి వెళ్ళి చూసొద్దాము పెండింగ్ మిషన్ దగ్గరికి. వీడైతే ఇక్కడ లేడు, లోపలికి వెళ్దాం. మన ఓడి దగ్గర అయితే ఫైట్ జరుగుతుంది. అండ్ నేనైతే సాయంత్రం ఇన్స్టాగ్రామ్లో టీసీస్ అయితే పెడతాను టీమ్ కోచ్. ఎవరికైనా ఆడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ టీసీస్ చూసి జాయిన్ అవుతే మా నాన్న దగ్గర అయితే ఫైట్ అయితే జరుగుతుంది. ఇందాక నన్నకు వచ్చినాడు, వీడు అసలు ఇందాక అయిపోవాల్సింది కానీ నేనే వదిలేసాను పాపం. నా జాలిగుండే కదా, కనికరం ఎక్కువ అనమాట. మనకైతే రివైవ్ ఇచ్చేస్తే మనం ఆడేద్దాము. ఓకే, ఇచ్చేసాడు బ్రో. అయితే మళ్ళీ ఇక్కడే దిగుదాం. మనల్ని ఎంత కొట్టినా చావని పాము అనమాట. వాడి మీద రివెంజ్ తీసుకోదామని పోతాను కానీ నేనే చచ్చిపోతాను అనమాట చివరికి. నన్ను అదే కొట్టకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడ అబ్బా, అప్పుడే అనుకున్నానో లేదో కొట్టేశాడు ఆడు. ఓకే, మన బ్రో అయితే టీమ్ వైప్ అవుట్ చేశాడు. చూద్దాం. ఇక్కడెక్కడ ఎనిమిస్ లేదు కానీ నన్ను ఎక్కడి నుంచో మరి కొట్టారు. ఇక్కడ మళ్ళీ లొకేషన్ ఎక్స్పోజర్ అయితే వచ్చింది. ఇక్కడ లూటే లేదు. ఇక్కడ ఇదేదో గన్ దొరికింది మరి. సర్లే, ఇక్కడ ఉందేమో చూసి వద్దాం. మరి ఇక్కడ ఎగ్జామ్ బైట్ దొరికింది. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్రో దగ్గర ఎన్నిస్ ఉన్నట్టున్నారు మరి. ఇందాక నన్ను కొట్టినాను, ఖచ్చితంగా పగ తీర్చుకోవాల్సిందే. మన బ్రో అయితే ఫుల్గా ప్యాకేజ్ ఉన్నాడు. ఎనిమీస్ వస్తే ఇటు సైడ్ నుంచి కొట్టడానికి. ఇక్కడ ఎవరో దిగుతున్నారు, సో కొట్టేద్దాం వీడిని. కానీ పైన బ్రో అయితే గ్లూ వేస్తాడు కాబట్టి మనం వెళ్ళలేము. బ్రేక్ చేసి వెళ్ళొచ్చు కానీ అంతలో వాడి కిందకి దిగి వస్తే బుల్లెట్లు వేస్ట్ అయిపోతాయి మనకి. ఇక్కడైతే ఫైట్ జరుగుతుంది. మనం బ్రో చనిపోయేలా ఉన్నాడు, మనం వెళ్ళి కాపాడేయాలి. ఇక్కడ ఒక అమ్మాయి నాకు అయిపోయింది, హెడ్ షాట్ అయితే కొట్టాం. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏదో కనబడింది నాకు మార్క్. మళ్ళీ వెనకల నుంచి ఒక ముందు నుంచి ఒకరే రే అలా కొట్టేస్తున్నారు ఏంట్రా ఒక్కొక్కడు. ఇది హెడ్ షాట్ అయితే ఇచ్చాము. పక్క నుంచి బాగా నాకు అసలు స్క్రీన్ అయితే తిరగట్లేదు. ఇది స్కిల్ చేశాడు బా, అదైతే గన్ రీకాల్ అయిపోయింది. ఈ దగ్గర ఏమో M10 ఉంది. అండ్ నేను బాగానే ఆడాను స్కిల్. సో ప్లస్ ఎంత అయింది, 31 అయింది. బెటర్ 4 కిల్స్ అయితే కొట్టాం, పర్లేదు. నా గేమ్ ప్లే అయితే రోజు రోజుకి ఇంప్రూవ్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకో గేమ్ అయితే ఆడుతున్నాం. ఈసారి మిల్లులో దిగుతున్నాం. ఈసారి ఎంతమంది వచ్చినా సరే తగ్గేదేలే. చూద్దాం వాళ్ళ తగ్గరో మనం తగ్గమో. ఫస్ట్ నేను ఎంచక్కా వెళ్ళిపోయి లూట్ వేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కొట్టడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఈ M590 ఏదో గన్ దొరికింది మరి. M500 అనుకుంటా, M590. ఇక్కడ ఎవరో ఎనిమిది దిగ్గాడు, కొట్టేస్తున్నారు.
మీకుంటారు అయిపోయిందా హెడ్ షాట్ ఇస్తాను. హెడ్ షాట్ పడలేదు. సర్లే విన్నాడు అక్కడి నుంచో కొడుతున్నట్టున్నాడు, అందుకే ఒక బుల్లెట్కి చచ్చిపోయాడు. మనం అయితే హీల్ వేసుకుని అయితే ఎనిమిది దగ్గరికి వెళ్తాము. వీడి దగ్గర లూట్ లేకపోయినా సరే నేను కకృతి అన్నది ఆడి దగ్గరికి వెళ్ళాను చూడండి. మరి ఇది మనం వేసిన బ్లూ అయినా ఎన్ని ఉన్నాడా ఏమో, మరి మనం వేసింది అనుకుంటున్నా. కింద పడిపోయాను, దరిద్రం వదిలిపోయింది. దీనివల్ల యూజ్ ఏంటో కూడా నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎప్పటి నుంచో చూస్తున్నాను, అది ఉంటుంది, కాలుస్తున్నాను, అదేదో వస్తుంది. ఆ గ్రీన్ ఉంటే అట్లీస్ట్ హీల్ అయినా అవుతుంది, ఇది ఎందుకో మరి నాకు కూడా తెలీదు. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తాయి అక్కడ. బ్రో అయితే నాక్ అయిపోయాడు. మనం కొడుతున్నా వచ్చేస్తాం. అక్కడి నుంచి ఎలా కొడతారా? సర్లే ఏం చేద్దాం, నా కొడికాడు ఇక్కడ నుంచి కొట్టాడు. మరి సర్లే మనకైతే -12 అయితే పడింది. ఇట్స్ ఓకే, గేమ్ అనే తర్వాత అవుతూ ఉంటాయి కాబట్టి. మనమైతే మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకో గేమ్ అయితే ఆడడానికి వచ్చాము. ఈసారి మనం సేఫ్ జోన్లో, బ్లూ జోన్లో అయితే దిగుతాం. మరి ఈసారి అయినా మీరే కొట్టడానికి ట్రై చేస్తాం. ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉంది బ్లూ జోను, వెళ్దాం. మరి ఓకే, ఇక్కడైతే దిగాము. ఇక్కడ M1W7 ఉంది, డబల్ షాట్ కన్నా. దానికి మ్యాక్-10 అయితే దొరికింది. స్నైపర్ అయితే తీసుకుందాం మనం. ఇక్కడ ఎనిమి ఉన్నాడు, దీన్ని హెడ్ షాట్ అయితే ఆఫ్లైన్ అనుకుంటాను. హెడ్ షాట్ అయితే కొడదాం. ఏం చేస్తాం? అరే ఆఫ్లైన్ ఉన్నాం కదరా, అప్పుడే కదలవేంట్రా? ఒక్క 1 సెకండ్ ముందు కొట్టుంటే హెడ్ షాట్ కిల్ అయితే మనం కొట్టాను. సర్లే అవుతుంటాయి. ఈసారి మొత్తం హెడ్ షాట్సే కొడతాం మనం. ఓకే, మనకైతే ఇక్కడ చిన్న మినీ ఫ్లేమ్ గన్ అయితే దొరికింది. స్నైపర్ తీసేయాలి ఫస్ట్, అది నా దగ్గర ఏమో లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాడు, కొడతాం వాడిని. అంతకన్నా ముందు మనకైతే లాంగ్ రేంజ్ కన్నా అయితే కావాలి. ఓకే చూద్దాం వీడెక్కడున్నాడో. మనోడు వెళ్ళి కొట్టేస్తున్నాడు. మనం ఎందుకులే, మనం దిగామంటే ఒక 10 మంది ఉండాలి అక్కడ. మొత్తం టీం వైపౌట్లు కొడతామన్నమాట మనం వెళ్తే. ఓకే, మనమైతే పీక్ అయితే వచ్చాము, వెళ్దాము. అక్కడ మ్యాప్లో అయితే ఎనిమిస్ కనబడుతున్నారు, పెద్ద ఫైటే జరుగుతుంది అక్కడ. వెళ్ళి మనం కిల్ చోల్స్ అయితే చేసేద్దామన్నమాట. ఓకే, దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నాకు 2-3 కిల్లు ఫ్రీగా వచ్చేస్తే బాగుంటుంది. అరే మన చేతిలో కింగ్ ఫిషర్ ఎలా వచ్చింది? అసలు ఏదో ఒకటి స్కార్ దొరికింది, తీసుకున్నాము. కింగ్ ఫిషర్ ఉందనుకుంటే నాకు తెలియదు. ఇందాక వరకు ఇంకో గన్ను ఉండేది, అది కూడా స్కారే అనుకుంటాను. ఇక్కడ ఎందుకు కనబడ్డాడు, హెడ్ షాట్ ట్రై చేద్దాము. అవుతుందో చూద్దాము. కనబడ్డాడు, నన్ను ఇంకో అక్కడి నుంచో కొడుతున్నాను. మరి ఇంకొకటి వీడికి హెడ్ షాట్ పడట్లేదు. లాంగ్ నుంచి అయితే ఒకడెవడో కొట్టాడు. మరి మన అయితే వేసాము ఏం కంపెనీ. ఓకే, హెడ్ షాట్ అయితే కొట్టాము. అసలు నాకు వచ్చేస్తే బాగుంటుంది దేవుడా ప్లీజ్. ఒక టీం వైపౌట్ అయితే చేసాం మనం. వీడు ఇంకొకడు ఎవడో ఉన్నాడు ఇక్కడ, ఇందాక కదా ఎందుకు కొట్టేస్తున్నాడు. వాడిని కొట్టాలి వస్తే. నాది నాకే పడింది, నాకు ఇందుకే నచ్చవు గన్లో. వాడు బయటకు వస్తే ఇద్దాం, కానీ వాడు బయటికి రావట్లేదు. గ్లో వాల్ వేసుకున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళామనుకో మనమే చచ్చిపోతాం, అది మనకు తెలుసు. అందుకే వెళ్ళట్లేదు. ఇంట్లో కొట్టేస్తున్నాడు. ఇంట్లో ఒకడు ఉన్నాడు, చూసాను ఇప్పుడే. ఇంకా కొట్టింది కూడా ఇంట్లో వాడు అనుకుంటా, కాదు మరి ఇంకో వాడి దగ్గరికి ఎవరి దగ్గరకు ఏమయ్యింది. ఇద్దరు ఉన్నారు అక్కడైతే. ఇది బయటికి వస్తే హెడ్ షాట్ అయితే ఇద్దాము. ఇటు సైడ్ ఎనిమిది ఉన్నారు. ఎంతమంది ఉన్నారా బాబు? మన బ్రో అయితే ముగ్గురు కొట్టేశాడు అప్పుడే.
మనం ఇంకా 2 కిలోల్లో ఉన్నాం. వీడికి అసలు డ్రాగ్ అవ్వట్లేదు. డ్రాగ్ అయితే వాళ్ళ దగ్గర క్లాస్లో ఉంది. సర్లే అవుతూ ఉంటాయి అబ్బా. అన్ని కిల్లులు కొట్టాము, అందులో 10 సార్లు చనిపోమా. మనం సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడే దిగుదాము. ఎందుకంటే బంగారం లాంటి లూట్ కాదు, కానీ ఏదో మంచి లూటే, యావరేజ్ లూటే. అది దొబ్బేశాడు అదవా. మనం అయితే వెళ్దాము. వాడికి కనిపించుకుంటూ ఉంటే సరిపోతుంది. 2 వెళ్తున్నారు అక్కడ. మనం సైలెంట్గా వెళ్ళిపోదాం. మన బ్రో అయితే నాక్ అయిపోయాడు. ఇప్పుడు మనం రివైవ్ ఇవ్వాలంటే కాయిన్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ నా దగ్గరే లూట్ లేదు. ఎవడో రాకుండా ఉంటే సరిపోతుంది. బేగర్ రివైవ్ ఇచ్చేయగలం. మనకి ఇక్కడ మళ్ళీ స్కార్ దొరికింది. లొకేషన్ ఎక్స్పోజర్ అంట మళ్ళీ. నాకు తెలిసి వెండింగ్ మిషన్ దగ్గరే ఉంటాడు ఆడు. లేడు. ఓకేలే. ఆడు చూడండి మరి అంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు పాపం వాడు. వెళ్దాం. ఎవరు ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆడు బయటకు వస్తే అది హెడ్ లేచిపోతుంది అన్నమాట. కానీ వీళ్ళే కొట్టేసుకుంటున్నారు అంత లోపల. ఇక్కడ వచ్చాడు బయటికి. ఎందుకు అబ్బా అసలు ల్యాగ్ అవ్వట్లేదు. ఇది హెడ్ షాట్స్ ఒక్కటి కూడా పడట్లేదు. స్టార్టింగ్లో ఒకటి పడింది, తర్వాత మళ్ళీ ఒకటి కూడా పడట్లేదు. నేను కొద్దామన్నప్పుడు టీమెట్ వచ్చి చంపేశాడు నన్ను. మన బ్రో అయితే 4 కిల్లులు కొట్టాడు, మనం 2 కిల్లులే కొట్టాము. బ్రోకి అయితే ఎన్ని కనిపించాడు, టీం వైపౌట్ అయితే చేస్తాడు. అప్పుడే 5 కిల్లులు కొట్టాడు. మనం ఇంకా 2 కిల్లుల దగ్గర ఆగిపోయాం. ఇంకొకడు ఎన్ని వస్తున్నాడు అక్కడ. నాకు బేగా రివైవ్ ఇచ్చేస్తే తర్వాత బ్రో చనిపోయినా నాకు ప్రాబ్లం లేదు. అప్పుడు ఇచ్చేసాడు మనకైతే. అబ్బో బ్రో ఇంకొకరిని అయితే నాక్డౌన్ చేశాడు. 6 కిల్స్ అంట. మనమే 2 కిల్లులు కొడుతున్నాం ప్రతి మ్యాచ్కి. లొకేషన్ ఎక్స్ప్లోజన్. నా పక్కన అయితే ఒకడు ఉన్నాడు, వాడిని అయితే కొడదాము. ఆడేదో బొమ్మ వేసాడు, మరి ఆ బొమ్మ వేసుకుని పోతాడు అనుకుంటా. గ్లూ వాల్ వేస్తాడు. నువ్వు బయటికి రారా, నీకు ఉంటుంది. వీడిని కొట్టడానికి ట్రై చేస్తున్నాను. హెడ్షాట్ అయితే ఇచ్చాం మనకి. బ్రో తప్పు బ్రో, అసలు నా కిల్లులు దొబ్బేశాడు అన్న. సర్లే మనం వెళ్ళామన్నప్పటికీ మనం చనిపోలేదు, నాక్ అయ్యాము. బ్రో అయితే చూసుకోకుండా వెళ్ళిపోయాడు ముందు. మళ్ళీ వస్తున్నాడు కాళ్ళు ఇచ్చుకుంటాను, కానీ రివైవ్ అయితే ఇవ్వట్లేదు. మనం చనిపోయాం. ఏమనాలన్నా నిన్ను అసలు. సర్లే ఏదో ఒకటి. మనకి ఇంకా 3 అయితే ఎలా ఉన్నారు అంటే ఇద్దరే. 1v2 అవుతుంది అప్పుడు సిచ్యువేషన్. ఒకడైతే హిట్ లిస్ట్ అయితే వేసాడు మన అన్న మీద. మన బ్రో అయితే 7 కిల్లులు కొట్టేశాడు, అందులో 1 కిల్ నాదే. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మ్యాచ్ పూయా కొట్టలేం, కిల్స్ రావు మనకి. సోలో ఆడుకోవడం కూడా బెస్ట్ తెలుసా. అన్న అయితే రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాడు. ఓకే మనమైతే మళ్ళీ బ్రతికేసాము, రివైవ్ అయిపోయాము. హోప్ఫుల్లీ మనల్ని ఎవరు కొట్టుకుండా ఉంటే సరిపోతుంది. అనుకున్నానో లేదు, కొట్టేస్తారా మీరు, కొట్టేస్తారు. చెత్త వద్దులే, ఎందుకులే తిట్లు. అవి తిట్టే మనకి ఏమొస్తుంది వైష్. మన బ్రో అయితే 1v2ని హ్యాండిల్ చేయగలలో చూద్దాము. ఒకరిని అయితే నాక్ చేశాడు. ఓపీ కాదులే, నా గేమ్ ప్లే కన్నా ఈ గేమ్ ప్లే ఎంత ఓపి కాదులే, ఏదో యావరేజ్.
చూద్దాము. ఆడైతే ఎనిమి ఏదో ఫ్లాష్ ఫ్రీజ్లు బాంబులు ఇవన్నీ వేసేస్తున్నాడు. మన బ్రో అయితే కొడతారులే, చూద్దాము. M500 పట్టుకుని M590 దాన్ని పట్టుకుని తిప్పేస్తున్నాడు స్క్రీన్ని మన అన్న. చూద్దాం విజయం మంద ఆపోనెంట్తో. ఓకే మనమైతే బూయా కొట్టాం చుట్టూ చివరికి. ప్లస్ అయితే 43 అయ్యింది, విచ్ ఇస్ నాట్ వెరీ బ్యాడ్.